నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన హైడ్రా దూకుడుకు కళ్లెం పడింది. హైదరాబాద్ నగరం పరిధిలోని చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటినీ నేలమట్టం చేస్తామని శపథం చేసిన హైడ్రా అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు చేసిన హడావిడి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాను ముందు పెట్టి చెరువులను ప్రకృతిని రక్షిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ కూడా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. చెరువులు కుంటలతో కళకళ్లాడిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ విభాగం దూకుడు కొనసాగుతుందా, మందగిస్తుందా అనే విషయంలో ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. సినీ హీరో నాగార్జున నగరంలోని తొమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టారని హైడ్రా నిగ్గు తేల్చింది. మొత్తం కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసింది. కేవలం ఎన్ కన్వెన్షన్ ను మాత్రమే కాకుండా 166 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. 43.5 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా సాధ్యమైంది. గాజుల రామారంలోని చింతల్ చెరువును ఆక్రమించి నిర్మించిన 54 నిర్మాణాలను నేలమట్టం చేసింది. రాజేంద్ర నగర్లోని భూమ్రూప్ డైలాలో 45 నిర్మాణాలను, గండిపేట్ చెరువును ఆక్రమించి కట్టిన 24 నిర్మాణాలను, ఖానాపూర్లో 14, చిలుకూరులో 10 నిర్మాణాలను కూడా నేలమట్టం చేసింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లనే పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం జరిగిందని, అది వరదలకు కారణమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కబ్జాలను తొలగించి తీరుతామని కూడా శపథం చేశారు. ఆయన మాట ప్రకారమే హైడ్రా కూడా దూకుడు ప్రదర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా, ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ కమిషనర్ గా ఏర్పాటైన హైడ్రా ఇప్పటి వరకు సాగించిన కూల్చివేతలే కాకుండా ఇక ముందు ఏం చేయాలనే విషయంలో కూడా ప్లాన్ సిద్ధం చేసుకుంది. నగరం పరిధిలోని చెరువులన్నింటి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లెక్కలు తీసింది. వాటి పరిధిలోని నిర్మాణాలను గుర్తించింది. వాటిని తొలగించడమే తరువాయి అని అంతా భావించారు. ఈ జాబితాలో ఎంఐఎం నేతలకు చెందిన కాలేజీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కూల్చేస్తారని అంతా భావించారు. చివరికి దుర్గం చెరువును ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. అంతా సజావుగా నడుస్తున్న క్రమంలో ఇటు హైకోర్టు, అటు ప్రతిపక్షాలు ఎంటర్ అయ్యాయి. ఎమ్మెల్యేలకు చెందిన కాలేజీలను ఇప్పటికిప్పుడు కూల్చవద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజీతో పాటు మరి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డిలకు చెందిన కాలేజీల కూల్చివేతలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నడుస్తున్నందున విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు కూల్చివేతలు ఆపాలని హైకోర్టు డిసైడ్ అయింది. ఇక చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే కాలనీల్లో ఉండే ప్రజలు కూడా ఎవరికి వారుగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. తాము ఎంతో కాలంగా నివాసం ఉంటున్నామని, ప్రభుత్వ అనుమతితోనే ఇండ్లు నిర్మించుకున్నామని కోర్టుకు తెలిపారు. దీంతో వారు కూడా ఊరట పొందే అవకాశాలున్నాయి. ఇటు ప్రతిపక్షాలు కూడా సాధారణ జనం, పేదలను ఇబ్బంది పెట్టవద్దని ఆందోళనలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలైతే ఏకంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హైడ్రాను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటు కోర్టు ఆదేశాలు, ఇటు ప్రతిపక్షాల నిరసనలతో హైడ్రా ముందరి కాళ్లకు బంధం పడింది. హైకోర్టు స్టే ఇచ్చినందున ఇప్పటికిప్పుడు చెరువులను ఆక్రమించి కట్టిన విద్యాలయాల జోలికి వెళ్లే పరిస్థితి హైడ్రాకు లేదు. దీంతో హైడ్రా భవిష్యత్తు కార్యాచరణ అగమ్య గోచరంగా మారింది. ఎవరో అడ్డు వచ్చినా చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగవు అంటూ ముఖ్యమంత్రి పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో హైడ్రా ఏం చెప్పాలి, హైకోర్టు స్టేను ఎలా తొలగింపు చేసుకోవాలి అనే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.